అండి ఉప్పు ఉంటే చాలు గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడం చాలా ఈజీ. ఒక్క నెల వరకు వచ్చే సిలిండరు 2 నెలల వరకు వస్తుంది. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే అన్నీ కూడా మనకి మనీ సేవ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఈ విధంగా హాట్ బాక్స్ ఏదైనా హాట్గా ఉండడానికి ఈ విధంగా దీంట్లో ఇడ్లీ కానీ, పూరి కానీ, చపాతీ కానీ, హాట్ డిష్లో రైస్ కానీ పెట్టుతూ ఉంటాం కదండి. సో ఆ వాటికే కాదండి, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో చూశారు కదా, ఇప్పుడు నేను హాట్ బాక్స్లో మినపగుళ్ళు అయితే నానబెట్టుకుంటున్నానండి. మినపగుళ్ళు ప్లేస్లో మీరు పెసలు కానీ ఏవైనా పప్పులు త్వరగా నానిపోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. సో మనకి టైం లేదు ఎక్కువగా అనుకున్నప్పుడు ఇలాగ మనకి పప్పు త్వరగా నానటానికి ఇలాగ అందులో నేను మినపగుళ్ళు పోసేసి హాట్ వాటర్ పోసుకున్నానండి. మనకి ఒక పావు గంటలోనే పప్పు అనేది చక్కగా నానుతుందనమాట. ట్రై చేయండి. ఇలా మీకు పప్పు త్వరగా నానాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. అద్భుతంగా వర్క్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇలా హాట్ వాటర్ పోసేస్తే మనకు ఒక పావు గంట లోపులోనే చక్కగా మనకి ఇలా పప్పు అయితే నానిపోయి ఉంటుంది. సో ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. హాట్ వాటర్ పోయడం వల్ల పప్పు చక్కగా నానుతుంది, మన పని కూడా ఈజీగా అయిపోతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. వెండి పట్టీలు ఉంటాయి కదండి, జ్యువెలర్స్ ఇలా మనకి ఏవైనా కూడా ఎండి పట్టీలు కానీ ఇలా చైన్స్ ఉంటాయి కదండి, వెండిగా ఉన్నటువంటి చైన్స్ కానీ ఏవైనా సరే ఎండి పట్టీలు ఉంటాయి కదండి మన ఇంట్లో. ఈ విధంగా మనం క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో అలా పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల మనం ఎంత క్లీన్ చేసి అందులో పెట్టినా కూడా అవి బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. అలా బ్లాక్గా అవ్వకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని, ప్లాస్టిక్ది అయినా సరే స్టీల్ది అయినా తీసుకుని అడుగున ఈ విధంగా కాటన్ అంటే కొంచెం దూది ఈ విధంగా పెట్టేసి దానిపైన పట్టీలు పెట్టుకొని దానిపైన కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇంకొక లేయర్ ఉందనుకోండి, ఇంకొక లేయర్ కూడా ఇలాగా మనం చక్కగా పట్టీలు పెట్టుకోవడానికి వర్క్ అవుతుంది. ఇలా పెట్టుకోవడం వల్ల బ్లాక్గా పట్టీలు అవిపోకుండా చక్కగా మనకి నీట్గా ఉంటాయి అన్నమాట. కొత్తవి మనం ఎలా పెట్టామో అలానే ఉంటాయి అన్నమాట. సో బ్లాక్గా అయిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక ప్యాకెట్ తీసుకుని ఇలా ఓపెన్ చేసుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోకపోతే ఇలా మనకి పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. ఇలా ఓపెన్ చేసిన ప్యాకెట్ అలానే ఉంచితే మనకి పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా లేకుండా ఉండాలంటే ఇలాగా ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి మనకి పనికిరానివి టిక్స్ ఉంటాయి కదండి, క్లిప్స్, అవి మనకి కలర్ మనకి పాడైపోయి పక్కన పడేస్తూ ఉంటాం. ఈ విధంగా పెట్టుకోవడానికి వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. పాప్కార్న్ వేయించేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి చక్కగా వస్తాయన్నమాట. సో నేను ఇక్కడ పెద్దది ఇడ్లీ పాత్ర ఒకటి తీసుకున్నానండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్రలో ఆయిల్ నేను ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నాను. దానిలో తగినంత పసుపు, తగినంత కొంచెం ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి. ఉప్పు రుచికరంగా మనకి తినేటప్పుడు బాగుంటుంది. పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం పాప్కార్న్ వేయించేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఈ విధంగా మూత పెట్టేసుకోవాలండి. ఇలా పాప్కార్న్ రెడీ అవుతున్నాయి అనుకున్నప్పుడు మూత పెట్టేసుకుంటే చక్కగా రెడీ అవుతాయి. ఇలా ట్రై చేయండి. ఈ టిప్స్తో కొంచెం పసుపు అలానే సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేస్తే చక్కగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పసుపు మనకి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. పసుపు నేను ఇది మిల్లులో ఆడించుకున్నటువంటి పసుపు అండి. చూసారు కదా, ఇందులో నేను 2-3 లవంగాలు వేసేసి ఒక ఇలాగ వుడెన్ స్పూన్ అయితే పెట్టాను, చెక్క స్పూన్. ఇలా పెట్టుకోవడం వల్ల పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి పసుపు అనేది స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో బాటిల్స్ అయితే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి. ఒక బాటిల్, పెద్ద సైజు బాటిల్ తీసుకొని ఈ విధంగా నేను చాకుని ముందుగానే స్టవ్ మంట పైన ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో కొంచెం హీట్ అయ్యింది. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందనే చెప్తానండి. అంతకంటే ముఖ్యంగా మరి చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా ఇలాగైతే నేను 3 స్టెప్స్ అయితే ఈ విధంగా కట్ చేశానండి. కొంచెం చాకుతో ఇలా హీట్ చేయగానే అది కట్ అవుతుంది. తర్వాత చిన్న సెదర్ తీసుకుని ఈ విధంగా కటింగ్ చేసుకున్నా కూడా చక్కగా కట్ అవుతుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే
మనం రోజు కూడా గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. చిన్న చిన్న ప్లేట్స్ కానీ గ్లాసులు కానీ ఇలాంటివి మనం ఈ విధంగా గిన్నెల స్టాండ్లో పెట్టేస్తూ ఉంటాం. గిన్నెల స్టాండ్లో పెట్టడం వల్ల ఆ వాటర్ అనేది అస్తమానం అలా వెంటనే పెట్టేయడం వల్ల ఆ వాటర్ అనేది వేరే గిన్నెల మీద పడిపోయి మరకలుగా పడిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలాగా చిన్న చిన్న ప్లేట్స్ కడిగిన తర్వాత ఇలా ఈ బాటిల్స్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక చక్కగా ప్లేట్లు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకుంటే ఒక చాట్ పెట్టేస్తే వాటర్ అన్నీ కూడా కిందకి కారిపోతాయి. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పోపు దినుసులు మనం ఈ విధంగా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మనకి ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి చాలా పాడైపోతూ ఉంటాయి. అలా మనకి డౌట్గా ఉన్నప్పుడు ఒక 1 అవర్ పాటు పోపు దినుసుల్ని ఎండలో పెట్టేసి తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు 2-3 లవంగాల్ని ఇలా డబ్బాలో వేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగు రాకుండా పాడైపోకుండా పోపు దినుసులు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఎందుకంటే మనం మనీ ఎక్కువగా ఖర్చు పెట్టుకొని తెచ్చుకుంటూ ఉంటాము. అవి పాడవుతుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అలాంటిది ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఇంట్లోకి ఎక్కువగా ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. కొన్ని మనం బొప్పాయికాయలు కూడా తెచ్చుకున్నప్పుడు కొన్ని పచ్చిగా ఉండిపోతూ ఉంటాయి. సో మనకి వెంటనే తినేయాలని ఆతృతగా ఉన్నప్పుడు వెంటనే మనకి పండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు నేను పెట్టేది పచ్చికాయ అనమాట. సో ఒక పేపర్ తీసుకొని పచ్చికాయని ఈ విధంగా పేపర్లో ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలాగా ఒక నైట్ అంతా ఇలా పేపర్లో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత రైస్ బ్యాగ్లో ఒక నైట్ అంతా ఇలా పెట్టేసామనుకోండి, మార్నింగ్ కల్లా చక్కగా పండిపోతుంది. ఎందుకంటే రైస్ బ్యాగ్లో గాలాడకుండా మనం ముందుగా ఈ విధంగా పేపర్ చుట్టేసేసాం కాబట్టి ఉదయం మార్నింగ్ కల్లా చక్కగా పండిపోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. లెమన్స్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా నిమ్మకాయలు పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క నిమ్మకాయని ఇలా పేపర్లో రోల్ చేసేసి ఏదైనా ఒక కవర్లో కానీ లేదంటే ఏదైనా బాక్స్లో కానీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇలా పెట్టుకోవడం వల్ల పాడవకుండా ఉంటాయండి. ఎందుకంటే పేపర్ని రోల్ చేయడం వల్ల ఈ విధంగా మనం చక్కగా లోపల తేమ ఏదైనా ఏర్పడినా వాటర్ బబుల్స్ ఏర్పడినా న్యూస్ పేపర్ అనేది తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఇలా నిమ్మకాయలు అనేవి పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా ఇదే ప్లేస్లో మీరు ఏ కూరగాయలు స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా ముందుగా ఒక పేపర్ని బాక్స్ అడిగిన వేసేసి తర్వాత మీరు ఏ కూరగాయలు అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కూరగాయలు పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి వాటర్ బబుల్స్ ఏర్పడకుండా చక్కగా న్యూస్ పేపర్ పెట్టుకోవడం వల్ల మనకి ఏవి పెట్టిన కూరగాయలు కానీ నిమ్మకాయలు కానీ పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ తెలుసుకుందాం. మన ఇంట్లో ఎంత ఇల్లంతా క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారికి మనం ఇలా బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. అసలు ఇంట్లోకి మన కిచెన్లోకి వెళ్దామంటేనే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఎన్నో ప్రొడక్ట్స్ అని లిక్విడ్స్ అని మరి పేస్ట్లు అని యూజ్ చేసి ఉంటారు, కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుందండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక నిమ్మకాయని రసాన్ని పిండేసుకొని గింజలు తీసేసుకోండి. తర్వాత దీనిలో కొద్దిగా డెటాల్ వేసుకోండి. అలానే కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి. అలానే ఒక కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకుని ఆ పౌడర్ కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు మిరియాల పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని దీనిలో కొద్దిగా ట్యాబ్లెట్ పౌడర్ ఉంటుంది కదండి, ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి మన ఇంట్లో. అది ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోండి. వీటి ఘాటుకి స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ దరి చేరకుండా ఉంటాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఈ పదార్థాలన్నిటిలో కూడా కొద్దిగా హాట్ వాటర్ పోసుకోండి. ఇలా మొత్తం కూడా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకోండి. ఇలా స్ప్రే బాటిల్లోకి మనం స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే నైట్ టైంలో మనం భోజనం అది చేసిన తర్వాత కిచెన్ సింక్లో అలానే విండోస్ దగ్గర అలానే ఇక్కడ మన గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. ఎక్కువగా బల్లులు బొద్దింకలు నీచు స్మెల్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి. సో మనం ఎందుకంటే కిచెన్లో ఎక్కువగా గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో గిన్నెలు కడుగుతూ ఉంటాము, గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాము. సో ఆయిల్ మరకలు అనేవి గ్యాస్ స్టవ్ పైన పడిపోయి మనకి ఆయిల్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా ఈ లిక్విడ్ని చక్కగా గ్యాస్ స్టవ్ పైన వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నా కూడా బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి.
పెట్టుకోండి. ఎందుకంటే మనం నైట్ వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ కానీ కిచెన్ సింక్ కానీ శుభ్రంగా క్లీన్ చేసేసి చక్కగా ఇలా ఉంచుకుంటే మనకి బల్లులు బొద్దింకలు అనేవి దారి చేరకుండా ఉంటాయండి. ఆహార పదార్థాల పైన కూడా మూతలు మర్చిపోకుండా చక్కగా మూతలు పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. వీటి సమస్య అనేది తగ్గుతుందండి. ట్రై చేయండి. ఈ విధంగా ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకుంటే బల్లులు బొద్దింకలు అనేవి దారి చేరకుండా ఉంటాయి. ట్రై చేయండి. నేను ఇక్కడైతే స్ప్రే బాటిల్లో ఇలా లిక్విడ్ని అయితే పెట్టేసుకుని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా చక్కగా మనకి విండోస్ దగ్గర, కిచెన్ సింక్లో, గ్యాస్ స్టవ్ దగ్గర అక్కడక్కడ స్ప్రే చేసేస్తే చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో పడేసే మనకి నిమ్మకాయలు కూడా ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి నిమ్మకాయనైనా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇలా చేశారంటే బల్లులు బొద్దింకలు అనేవి దారి చేరకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి నేను ఒక లెమన్ తీసుకున్నానండి. లెమన్ రసాన్ని తీసేసి గింజలు తీసేసాను. తర్వాత బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను లెమన్ రసం తీసిన తర్వాత బేకింగ్ పౌడర్ వేస్తే చూడండి ఎంత నొరుగు వస్తుందో, పొంగులాగా వస్తుంది కదా. ఈ పొంగుకి మనకి చక్కగా క్లీనింగ్ పర్పస్కి చక్కగా వర్క్ అవుతుందండి. సో నేను నిమ్మరసం తీసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. తర్వాత విమ్ లిక్విడ్ కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకోండి. తర్వాత ఈ విధంగా ట్యాబ్లెట్, మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ ఉంటూ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్స్ ఒక 2 ట్యాబ్లెట్స్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ చక్కగా కలిసేలాగా కొద్దిగా హాట్ వాటర్ పోసుకోండి. ఈ విధంగా పోసుకోవడం వల్ల ఆ పదార్థాలన్నీ కూడా చక్కగా మనకి కలిసిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా పోసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని చక్కగా మనం గ్యాస్ స్టవ్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. వంట అయిపోయిన తర్వాత మనకి గ్యాస్ స్టవ్ అనేది జిడ్డుగా మరి కర్రీస్ చేస్తూ ఉంటాము, లేదంటే ఏదైనా పాలు కానీ రైస్ కానీ వండుతూ ఉంటాం కదండి. ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన ఆయిల్ మార్కులు అనేవి పడుతూ ఉంటాయి. సో వంట అయిపోయిన తర్వాత ఇలాగ ఈ లిక్విడ్ని పోసేసి చక్కగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనం అస్తమానం వాటర్తో క్లీన్ చేయడం వల్ల స్టవ్ అనేది పాడైపోతూ ఉంటుంది, ఎక్కువ రోజులు మన్నికుండదండి. సో ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, అస్తమానం మన వాటర్తో ఈ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసే పని లేకుండా ఇలాంటి లిక్విడ్స్ వేసేసి క్లీన్ చేసుకుంటే, ఏదైనా ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా ఆయిల్ మార్కులు కానీ అలానే మనకి డస్ట్ కానీ ఇలాంటివి అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే నీళ్ళలో మనం ట్యాబ్లెట్ పౌడర్ వేసాము, అలానే నిమ్మరసం కూడా వేసాము. నీళ్ళన్నీ ట్యాబ్లెట్ పౌడర్కి, నిమ్మరసానికి ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయండి. సో ఇంకా నాకు లిక్విడ్ ఇంకా మిగిలే ఉంది. సో ఇంకా నేను ఇక్కడైతే బర్నర్స్ తీసుకుని దానిలో ఒక 5 మినిట్స్ ఆ లిక్విడ్లో పెట్టేశానండి. 5 మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయింది పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో ఈ విధంగా ఆ బర్నర్ మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో తర్వాత క్లీన్ చేసేసుకున్న తర్వాత చూడండి ఈ లిక్విడ్లో ఎంత మస్ అయితే ఉందో చూడండి, ఎంత డస్ట్ వాటిపై ఉన్నటువంటి ఒక్కోసారి హోల్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఆ హోల్స్ కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా అందులో నుంచి కూడా మంట వస్తుందన్నమాట. అప్పుడప్పుడు మనకు ఒక 1 మంత్కైనా చక్కగా ఈ విధంగా బర్నర్స్ కూడా క్లీన్ చేసుకుంటే వాటి లోపల నుంచి మనకి ఆ హోల్స్, బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా మంట అనేది వస్తుందండి. సో ఈ విధంగా ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత మసి డస్ట్ ఇవంతా కూడా ఎంత వచ్చిందో గలీజ్గా. సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా గ్యాస్ కూడా ఆదా అవుతుంది, అలానే మన మనీ కూడా సేవ్ అవుతాయండి. సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోండి, గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ అవుతుంది. ఇలా బర్నర్ క్లీన్ చేసుకోవడం వల్ల మన మనీ కూడా సేవ్ అవుతాయి, ఎందుకంటే గ్యాస్ కూడా ఆదా అవుతుంది కాబట్టి. సో చూసారు కదండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చక్కగా వర్క్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో శుభ్రంగా ఇలా తేమ లేకుండా తుడిచేసుకుని తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తే చూడండి మంట అయితే చక్కగా వస్తుంది. గ్యాస్ కూడా మనకి సైడ్ నుంచి కూడా వేస్ట్ అయిపోకుండా చక్కగా వస్తుందండి. ట్రై చేయండి. మరి ఈ టిప్ మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే మన ఛానల్ ఇంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.